ఈ నవంబర్ లో మనం ఏలియన్స్ ని కాంటాక్ట్ అవ్వబోతున్నాం అని బాబా వంగ గారు చెప్పారు. ఆమె ఏం చెప్పిందంటే 2025 నవంబర్ లో మనుషులు అనదర్ ప్లానెట్స్ లో ఉన్న ఏలియన్స్ ని కలుస్తారు. ఇట్స్ జస్ట్ ఏ ప్రిడిక్షన్. అయితే విషయం ఏంటంటే గంటకి 2,10,000 కిలోమీటర్ల వేగంతో ఒక ఆబ్జెక్ట్ మన భూమి వైపుకి దూసుకొస్తుంది అండ్ 5.6 కిలోమీటర్స్ డయామీటర్స్ తో ఉంది. ఇంత వెయిట్ ఉన్న ఆబ్జెక్ట్ ఇంత స్పీడ్ గా ఎప్పుడు ట్రావెల్ చేయలేదు. అంటే సెంటర్ ఆఫ్ ది గెలాక్సీ నుండి మన సోలార్ సిస్టమ్ లోకి ఎంటర్ అయింది. ఇది మన సోలార్ సిస్టమ్ లోకి నేచురల్ గా ఎంటర్ అవ్వలేదా అని అనిపిస్తుంది. ఇది చూడడానికి ఒక కంట్రోల్ అన్వాంటెడ్ స్పేస్ క్రాఫ్ట్ లా ఉంది. ఈ పాత్ చూస్తుంటే సోలార్ సిస్టమ్ ని గాలించడానికి వచ్చిన ఒక డిటెక్టివ్ లాగా కనిపిస్తుంది. ఇది వేనస్, మార్స్, ఎర్త్ మరియు జూపిటర్ కి చాలా దగ్గర నుండి వెళ్తుంది. ఇలా నేచురల్ గా జరగడానికి ఛాన్స్ 0.0005% మాత్రమే. కానీ కావాలనే ఈ ఆబ్జెక్ట్ ఈ 4 ప్లానెట్స్ కి క్లోజ్ గా వెళ్తుందని సైంటిస్టులు చెప్తున్నారు. ఈ ఆబ్జెక్ట్ నవంబర్ లో మన ఎర్త్ కి చాలా క్లోజ్ గా వస్తుంది. ఏ సోలార్ సిస్టమ్ అయినా సరే ఫస్ట్ 4 ప్లానెట్స్ లో లైఫ్ ఉండడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే ఆ 4 ప్లానెట్స్ హైబిటబుల్ జోన్ లో ఉంటాయి కాబట్టి. ఏలియన్స్ ఆ ఆబ్జెక్ట్ ని కావాలనే క్లోజ్ గా మన వైపు పంపించి మన గురించి ఇన్ఫర్మేషన్ ని తెలుసుకోవచ్చని సైంటిస్టులు చెప్తున్నారు. మీకు ఇంకా క్లారిటీగా ఎక్కువ ఇన్ఫర్మేషన్ కోసం పార్ట్ 2 అని కామెంట్ చేయండి.